రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే కానీ ఉన్నాయి బంద్ పెట్టిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. నేను కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన పెట్టి అందులో డాక్టర్ లేడు, మందులు లేవు, ఉన్నాయి బంద్ అవుతున్నాయి. కేసీఆర్ నగర్లో దవాఖాన బంద్ అయిందా లేదా? అందులో డాక్టర్ లేడు, ఉత్తరే స్టాఫ్ నర్స్ ఉన్నట్టున్నది, ఇంత మందులు కూడా లేవు, దవాఖానలు ఆగమైపోయినాయి. కేసీఆర్ కిట్ పోయింది, గొర్రె పిల్లల పథకం పోయింది, మైనార్టీ బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. ఇట్లా ఒకటి ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందంటే వెనుకటికో సామెత ఉండేది, కూట్లరావు దేనుడట ఏట్లరావు దిత్తాని పోయిందట. రేవంత్ రెడ్డి తీరుగా అట్లా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిన్న మొన్న మనం గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు అయితే రేవంత్ రెడ్డిని అందరూ ఏమైనా నీ 6 గ్యారంటీలు అని వార్డు సభల్లో గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేరళకు పోయిండు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకి మోత. ఏమని